గౌరవనీయులైన డాక్టర్లకి, ప్రియమైన సహోద్యోగులకు మరియు మనందరికీ ఎంతో ఆత్మీయురాలైన సాహితీ గారికి నమస్కారం. ఈరోజు మన సంస్థలో ఒక సభ్యురాలుగా కాకుండా మనందరిలో ఒకరిగా కలిసిపోయిన సాహితీ గారికి వీడ్కోలు పలుకుతున్నాం. 22 నవంబర్ 2019 కన్సల్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ గా మన ఏలూరు బ్రాంచ్ లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 6-7 ఏళ్ల కాలంలో మనందరం ఆమెతో పంచుకున్న జ్ఞాపకాలు, ఆ నవ్వులు ఇవన్నీ మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి. చివరిగా ఒక మాట, వీడుకోలు అనేది కేవలం మాట మాత్రమే. మన మధ్య ఉన్న ఈ బంధం ఎప్పటికీ వీడిపోదు. సాహితీ గారు, మీ ప్రయాణం ఎక్కడ సాగినా శంకరనేత్ర చికిత్సాలయ ద్వారాలు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. అలాగే ఇప్పుడు మన రేవతి మరియు ఆశ వాళ్ళ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము వచ్చిన కొత్తలో ఎలా ఉండాలి ఏంటి అనేది ఏమీ తెలిసేది కాదు హాస్పిటల్కి వచ్చినప్పుడు. కానీ మాకు సపోర్టివ్ గా వర్క్ నేర్పించి, అరే ఇలా చేయాలరా అలా చేయాలరా అని అన్ని చెప్పేది. ఒక సీనియర్టీ ఎప్పుడు చూపించేది కాదు. ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ లాగా మాకు ప్రతిదీ తెలియంది కూడా తెలియచేసి అన్ని క్లారిటీగా చెప్పేది. కానీ అలాంటి అక్క వెళ్ళిపోతుందంటే చాలా బాధగా ఉంది. ఆరోగ్యశ్రీలో 60 మంది 50 మంది పేషెంట్స్ కి టెస్ట్ చేస్తున్నామంటే ఆ రోజు అక్క మాకు నేర్పించమంటే, అక్క ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఒక ఓన్ సిస్టర్ లాగా. ఇప్పుడు ఇంత మంది ముందు ఇలా రిఫ్రాక్షన్ చేస్తామంటే అలెక్కి అక్క, సాహితీ అక్క. అక్క వెళ్ళిపోతుందంటే కొంచెం బాధగా ఉంది. ఎంతో చక్కగా వర్క్ చేసావు. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అఫీషియల్ గా చక్కగా వర్క్ అంతా చేసావు. ఎంతో మంది స్టూడెంట్స్ అందరికి చక్కగా నేర్పించావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నెంబర్ 1 గా ఉండాలి, ఉంటావు కూడా. గుడ్ ఈవినింగ్ ఆల్. 7 years అవుతుంది వచ్చి. నేను November 22, 2019 జాయిన్ అయ్యాను ఇక్కడ. నిన్నగాక మొన్న జాయిన్ అయినట్టుంది నాకు. అప్పుడే 7 years అయిపోయింది. రేపటి నుంచి మళ్ళీ ఈ ప్లేస్ కి రాను, మీ అందరినీ చూడను అంటే చాలా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎస్ఎన్సి చాలా నేర్పించింది నాకు. మెయిన్ గా మంచి కంపానియన్షిప్ ఉంది. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇక్కడ. వాళ్ళ ఫ్రెండ్స్ లాగే కాదు, ఫ్యామిలీస్ లా కూడా నాకు. ప్రతి ఒక్కరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా బ్యాచులర్స్ అయిపోగానే నేను హైదరాబాద్ లోనే ఉండి జాబ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ మా ఫాదర్ అడగడం వల్ల మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది, నేను ఏలూరుకి. మా ఫాదర్ ఒకటే చెప్పారు, విష్ణు సార్ దగ్గర ఉండడం కన్నా సేఫెస్ట్ ప్రొటెక్టివ్ ప్లేస్ నీకు ఎక్కడ ఉండదు, వచ్చేసేయి అని చెప్పి. అప్పుడు నేను అనుకున్నాను మా ఫాదర్ని సాటిస్ఫై చేయడానికి వచ్చి ఒక 6 months చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నవంబర్ 22, 2019 నేను జాయిన్ అయ్యాను. 2020 January 11 మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు. ఆ సిచ్యువేషన్ నుంచి మనం చాలా నేర్చుకోవాలని చెప్పి కొన్ని మన లైఫ్లోకి అటెంప్ట్ చేస్తాడు. చాలా నేర్చుకున్నాను, పర్సనల్ గా కానీ లేకపోతే ప్రొఫెషనల్ గా కానీ చాలా నేర్చుకున్నాను. అండ్ విష్ణు సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక హార్డ్షిప్, ఒక హార్డ్ వర్క్. ఆయన ఒకటే చెప్తారు, ఒక క్లర్క్ దగ్గర నుంచి డాక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటది. ఏదన్నా కూడా ఆయన హెసిటేట్ ఫీల్ అవ్వరు. వాళ్ళ క్లర్క్, వాళ్ళ చిన్న జాబ్ అని హెసిటేట్ ఫీల్ అవ్వరు ఆయన నేర్చుకోవడానికి. అదే నేర్చుకున్నాను. మనకన్నా చిన్న వాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటది. మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, పేషెంట్స్తో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు కంట్రోల్లో ఉండాలి అనేది నేర్చుకున్నాను. సో ఎస్, ఇట్ వాజ్ ఎమోషనల్. కానీ ఇదే పర్మనెంట్ కాదు.
నేను ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు తెలుసు ఎప్పుడప్పుడు నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ 7 years నేను చేస్తానని చెప్పి నేనైతే అనుకోలేదు. సో జాయిన్ అయినప్పుడు ఏదో వర్క్ ప్లేస్ లో జాయిన్ అవుతున్నాము, వర్క్ ప్లేస్ కి వస్తున్నాము, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ లీవింగ్ మై సెకండ్ హోమ్. సో ఎస్, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకొకటి చెప్తాను, మెయిన్ గా నేను ఇన్ని ఇయర్స్ పేషెన్స్ గా వర్క్ చేశాను అంటే దానికి అలేఖ్య, దానికి తను నా ఫ్యామిలీ ఫ్రెండ్, కాలేజ్ లో నా సీనియర్. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను జాయిన్ అయిన 1 year కి మళ్ళీ తను ఇక్కడ జాయిన్ అయింది. మా ఇద్దరి మధ్య కోఆపరేషన్ ఉండబట్టే, మేమిద్దరము పని షేర్ చేసుకోబట్టి, వర్క్ షేర్ చేసుకోబట్టి ఇన్ని సంవత్సరాలు పేషెన్స్ గా ఇన్ని సంవత్సరాలు చేయగలిగాము. ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ యూ అలేఖ్య. ఇట్ విల్ నాట్ ఎండ్ ఇయర్. మనది రిలేషన్ అనేది ఎప్పుడు రన్ అవుతానే ఉంటది. సో అండ్ విష్ణు సార్ నాకు ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. స్టూడెంట్స్, అసలు నా లైఫ్ లో నేను ఒకరికి టీచ్ చేస్తాను, వాళ్ళకి నేర్పిస్తాను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఆశ, రేవతి, భారతి, భవాని వాళ్ళు కూడా నా స్టూడెంట్సే. వాళ్ళకి నేర్పించాను. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జాబ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ క్లినిక్స్ రన్ చేసుకుంటున్నారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన విష్ణు సార్కి చాలా థ్యాంక్స్. అండ్ స్టూడెంట్స్ కి నేర్పించడం ఒక ఎత్తు అయితే, డాక్టర్స్ కి నేర్పించడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే స్టూడెంట్స్ కి నేర్పించేది చాలా డిఫరెంట్ ఉంటుంది, డాక్టర్స్ కి నేర్పించేది వేరే ఉంటుంది. నా ఫస్ట్ డాక్టర్ యాజ్ స్టూడెంట్ తస్లీమా మ్యామ్. సో ఆ రిలేషన్ అనేది, ఫస్ట్ రిలేషన్ అనేది మన ఇద్దరిది ఎప్పుడు అలా స్పెషల్ గా ఉండిపోతుంది. అండ్ తర్వాత భవానీ మ్యామ్, దివ్య, వీళ్ళందరూ కూడా స్పెషల్ ఇక్కడ. అండ్ మనోజ్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ తర్వాత సౌమ్య గారు వచ్చి 1 year అయినా కూడా ఆవిడ కూడా మా రిఫ్రాక్షన్ లో కలిసిపోయారు. శ్రీను గారు, ఆయన లేరు ఇప్పుడు. అండ్ పద్మ మ్యామ్, మీ గురించి ఒకటి చెప్పాలి. మీరు లిటరలీ ఈ హాస్పిటల్లో ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్ కాదు, కానీ మాకు లిటరలీ మిమ్మల్ని చూస్తే మా సిస్టర్కి కానీ మాకు కానీ మా పెద్దమ్మలాగే అనిపిస్తారు మీరు. సో ఏదన్నా పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్ ప్రాబ్లం వచ్చినా కూడా మీ దగ్గరికి వచ్చి మేము ఫ్రీగా చెప్పుకోవడానికి మీరు ఆ స్కోప్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుమారి గారు లేరు, కుమారి గారు థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి చెప్పాలి, నేను ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ పేషెంట్ పద్మ మేడంది, ఈ రోజు కూడా లాస్ట్ పేషెంట్ పద్మ మేడందే చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సాహితి నాకు ఒక కొలీగ్ కాదు, సిస్టర్, అంతకంటే ఎక్కువ ఫ్యామిలీ చెప్పాలంటే. ఇద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్, సేమ్ కాలేజ్. తర్వాత నేను టైటన్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ నాకు కొంచెం టైమింగ్ సెట్ అవ్వకపోతే సాహితి ఇక్కడ వచ్చేసే బాగుంటుంది అని చెప్పింది. సార్ గురించి కూడా, సార్ చాలా మనకి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక ఆప్టోమెట్రీకి చాలా వాల్యూ ఇస్తారని చెప్తే నేను వచ్చి మాట్లాడడం జరిగింది. వచ్చిన కొత్తలో చాలా వర్క్ స్ట్రెస్ అన్నమాట. అంటే పేషెంట్స్ అప్పుడు మనకు బాగా ఎక్కువ ఉండేవారు కదా మ్యామ్. సో ఒక్క రోజులో 80-90 రిఫ్రాక్షన్స్ చేయాల్సి వచ్చేది. అంత తట్టుకొని నేను ఇక్కడ ఇన్ని ఇయర్స్ నేను కూడా ఉన్నానంటే అది ఖచ్చితంగా సాహితీ సపోర్టే. ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం, కలిసి వచ్చే ప్రతి విషయంలో కూడా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. నాకేమన్నా సజెషన్స్ కావాలన్నా తను ఇచ్చేది, తనకి సజెషన్స్ నేను. మా ఓన్ సిస్టర్స్ కంటే కూడా మేమిద్దరం ప్రతి విషయంలో కూడా ఒక సిస్టర్ లాగా తను నాకు ఉండి ప్రతి విషయంలో హెల్ప్ చేసింది. నేను క్యారింగ్ అప్పుడు కూడా తను నన్ను రోజు తీసుకొచ్చేది, డ్రాప్ చేయడం, నన్ను తీసుకెళ్ళడం. సో ఖచ్చితంగా మిస్ అవుతాను, బట్ స్టిల్ అది తన గుడ్ కోసమే కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఐ మిస్ యూ, బట్ మనం మళ్ళీ కలుస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు స్టిల్ ఐ యూస్ టు ఇంకా చేయండి చెప్తూనే ఉన్నాయి కదా. అదో మీరు బాగా చేస్తారు తెలుసు కానీ, బట్ నేను బాగా చేస్తానని చెప్తే అక్కడ ఆగిపోతాను మీరు. అందుకని ఎప్పుడు మనకి నేర్చుకోవడానికి అంతమంటే ఉండదు. అందుకని ఎప్పుడు కొంచెం మిమ్మల్ని కొంచెం దీంట్లో పెడితే ఇంకా
ఇంకా నేర్చుకుంటారు, ఇంకా బాగా పనిచేస్తారు. మీరు బాగా పనిచేస్తే మీకు ఉపయోగం, సంస్థకు ఉపయోగం. ఆ ఉద్దేశంతో ఎప్పుడు చాలాసార్లు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింటాను. అది ఎప్పుడు అదే మీ మంచి కోసం, హాస్పిటల్ మంచి కోసమే కాబట్టి అర్థం చేసుకుంటారు తెలుసు. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఇంట్లో చూసావా, ఇప్పుడు ఎవరు పని చేసినా కూడా సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ నీకు ఇవాళ నువ్వు మాట్లాడే దాంట్లో మేమే చెప్పకర్లా, యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూఆర్ హ్యాపీ. అది చూసేవా నువ్వు నేర్పిస్తే వచ్చే సంతృప్తి ఎంత సంతృప్తిగా ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్కరు అదే డాక్టర్లు మనం ఒకరి దగ్గర తెచ్చుకోవాలి, మన దగ్గర అందరు మనకు వచ్చి తెచ్చుకున్నది మిగతా వాళ్ళు పసంद చేయాలి. అందులో వచ్చే సంతృప్తి దేంట్లో రాదు. అది నువ్వు చాలా నువ్వు చెప్పిన పేర్లు కానీ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చావు నువ్వు. యూ పాస్ యువర్ నాలెడ్జ్. సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ ప్యాషన్, అది ఎప్పుడు లైఫ్ లో ఉంచుకోండి. యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ పర్సన్. అది పని చేయమని కాదు, హ్యాపీగా ఉండాలి. ఇకపోతే ఇంకోటి చెప్తాను, ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఉన్న మన హాస్పిటల్లో ఉన్న జాబ్స్, ఏ జాబ్ అయినా కానివ్వండి, ఆల్మోస్ట్ 100% జాబ్స్ ఇప్పుడు ఫిజికల్ గా అవసరం లేదు. హైబ్రిడ్. కొంత ఫిజికల్ గా చేయొచ్చు, కొంత ఆన్లైన్ చేయొచ్చు, వర్చువల్ చేయొచ్చు, హైబ్రిడ్ గా ఫిజికల్ అండ్ ఆన్లైన్. అట్లాగా నువ్వు ఇవాళ కావాలనుకుంటే ఎస్ఎన్సీకి ఆన్లైన్ లో కూడా వర్క్ చేయొచ్చు. సో దిస్ ఇస్ నాట్ యువర్ లాస్ట్ డే ఇన్ ఎస్ఎస్సి. యూ కెన్ వర్క్ ఇన్ ఆన్లైన్. ఎవరీ జాబ్ హ్యాస్ ఆపర్చునిటీ. ఆన్లైన్ వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంది. కాబట్టి నువ్వు ఎస్ఎస్సి కంటిన్యూ అవ్వాలనుకుంటే ఐ విల్ క్రియేట్ ఆన్లైన్ వర్క్ ఫర్ యూ. ఓకే, అది ఈ జాబ్ అనే కాదు, అన్ని జాబ్స్ కూడా. సో ఫండమెంటల్ థింగ్ ఇస్ ఆ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉండాలి అందరికి. నువ్వు ఒక ఆల్మోస్ట్ లీడింగ్ ఎగ్జాంపుల్. నీ జూనియర్స్ అంతా నిన్ను చూసి ఇలాగే నేర్చుకుని అంత కెరీర్ లో బయట వస్తారని చెప్తున్నాను. అట్లాగే చెప్తా కదా, మారిపోయిన ప్రపంచంలో ఇవాళ ఇది ఫిజికల్ గా లాస్ట్ వర్కింగ్ డే. బట్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, యూ కెన్ కంటిన్యూ ఆన్లైన్. సమ్టైమ్స్ మేబీ హైబ్రిడ్. wherever you are in the world, you can still be associated with us. Okay, in case ఒకవేళ వర్క్ లో అసోసియేట్ చేయడానికి నీకు వేరే వర్క్ లో కుదరకపోయినా టీచింగ్ లో అసోసియేట్ అవ్వచ్చు. ఆల్వేస్ గివ్ పాస్ ఆన్ యువర్ నాలెడ్జ్ టు ది జూనియర్స్, గైడ్ యువర్ జూనియర్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ ఆల్సో యూ కెన్ లెర్న్. సో అది దిస్ ఇస్ ది రియాలిటీ. దిస్ ఇస్ ది సో ఇవాళ శ్రద్ధ కూడా మాకు కొంచెం బాధగా ఉంది. బట్ నీకు మంచి భవిష్యత్తు ఉండాలని, హ్యాపీగా, అన్నిటికన్నా ముఖ్యంగా హ్యాపీగా ఉండాలని నా బ్లెస్సింగ్స్, నా బెస్ట్ విషెస్ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఈ రోజున మళ్ళీ ఒకటి మాత్రం లాస్ట్ గా మీ నాన్నని తెలుసుకోవాలి. మీ నాన్న తొందరగా పేరు సతీష్ తెలుసు కదా మీకు? అదే బాబు, ఉంటే చాలా సంతోషించేవాడు. ఒక రకంగా నా కెరీర్ లో హెల్ప్ కూడా సతీష్ చాలా హెల్ప్ చేశాడు. ఆ రకంగా నీతో అసోసియేషన్. ఓకే అమ్మా, వెరీ హ్యాపీ. మీ నాన్న ప్రెసెస్ కూడా ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.